Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్. కేరళలో కాంగ్రెస్ అఖండ విజయం తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వేడి సతీశన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళ ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించిన పరిశీలకులు తమ నివేదికని అధిష్టానానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరగనుంది. రాహుల్ గాంధీ కూడా ఈ భేటీకే హాజరు కాబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళలో పాలన పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేరళలో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించిన అనంతరం కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఇంకా ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు ఆశావాహుల్ని చూస్తే విడి సతీశన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కేరళ ఎమ్మెల్యేలు అభిప్రాయాల్ని కూడా తీసుకున్నారు. వారు ఎవరిని సీఎంగా చేయాలి అనుకుంటున్నారు, వారి అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియచేయడంతో పాటు అధిష్టానానికి కూడా పంపించడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ. సో ఈ ఆశావాహులంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో వారు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు భేటీ తర్వాత కేరళ సీఎం అభ్యర్థి ఎవరు అనేది తేలిపోబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉండబోతున్నారు. సో ఈ రోజే కేరళ సీఎం ఎవరు అనేది తేల్చేయబోతున్నారు. ముగ్గురు ఆశావాహులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. ఇక కేరళ సీఎం అభ్యర్థికి సంబంధించిన ఆశావాహులంతా ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. ఈ రోజే ఖరారైపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు ఈ ముగ్గురితో కూడా. మరి ఈ రోజే క్లియర్ ఎవరు కేరళ సీఎం అనేది తెలియబోతోందా? రైట్, డెఫినెట్గా ధన ఈ రోజు తుది దశకు చేరుకున్నట్లుగానే చెప్పొచ్చు. కేరళకు సంబంధించిన సీఎం కసరత్ అనేది కొద్దిసేపటి క్రితమే ఇటు సీఎం ఆశావాహులు కేసీ వేణుగోపాల్, మరోవైపు విడి సతీశన్, చెన్నితాల రమేష్ చెన్నితాల వీరి ముగ్గురితో పాటు కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేరళ పిసిసి ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్ కూడా చేరుకున్నారు. వారితో పాటు ఏఐసిసి పరిశీలకులుగా ఉన్న అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ వారిద్దరు కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ప్రజెంట్ మనం మల్లికార్జున ఖర్గే నివాసం వద్దాం. వారందరూ కూడా ప్రజెంట్ రాహుల్ గాంధీ కూడా ఇప్పుడే ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఖర్గే నివాసంలో ప్రజెంట్ సమావేశం కొనసాగుతోంది. అయితే కేరళలో 99 స్థానాలతో యూడీఎఫ్ విజయం సాధించినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన ఎంపిక పైన కసరత్ అనేది కొనసాగుతోంది. దీంట్లో కాంగ్రెస్ 63 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో దీనిలో కేసీ వేణుగోపాల్కు దాదాపు 47 మంది మద్దతు తెలపగా, విడి సతీశన్కు, రమేష్ చెన్నితాలకు ఇద్దరికి ఏడుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సమావేశం ప్రారంభమైంది. ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ కూడా చేరుకునే నేపథ్యంలో సమావేశం అనేది కొనసాగుతోంది. అయితే ఎవరికి అవకాశం కల్పిస్తారు కేరళ సీఎం అనేది కూడా చూడాల్సింది. కానీ ఇటు కేసీ వేణుగోపాల్కే ఎక్కువగా మద్దతు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంట్లో పాటు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కానీ, మరోవైపు రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్కే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. కానీ సంఖ్యాబలంగా చూసుకుంటే ఎమ్మెల్యేల మద్దతు అనేది ఎక్కువగా మల్లికార్జున ఇటు 47 మంది కేసీ వేణుగోపాల్కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కానీ ఈ కార్యకర్తలు కానీ ఇటు లోకల్గా ఉన్న లీడర్లందరూ కూడా విడి సతీశన్కు మద్దతు తెలుపుతున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్గా అధిష్టానం మధ్యలో ఎవరున్నారు, ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టబోతున్నారు, ఇటు కేరళ సీఎం కుర్చీపైన ఎవరు కూర్చోబోతున్నారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు
ఇస్తారు అనేది కూడా ఈరోజు ఇప్పుడు జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కేరళ సీఎం అభ్యర్థికి సంబంధించి ఎంపిక సంబంధించి అనేది తుది కసరత్తు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖర్గే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వీరితో విడివిడిగా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రమేష్ చెన్నితల కానీ విడి సతీశన్ కేసీ వేణుగోపాల్ వీరితో విడివిడిగా సమావేశమై వారికి వచ్చిన మద్దతు సంఖ్యాబలం మరోవైపు ఏఐసీసీ పరిశీలకులుగా వ్యవహరించిన సిఎల్పి సమావేశం ఎవరైతే నిర్వహించారో ముకుల్ వాస్నిక్ అజయ్ మాకెన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో వారు కూడా విడివిడిగా ఖర్గే రాహుల్ గాంధీ ముకుల్ వాస్నిక్ మరోవైపు అజయ్ మాకెన్ వీరు నలుగురు ఈ ముగ్గురితో విడివిడిగా సమావేశం కాబోతున్నారు. సమావేశమై ఎవరికి ఫైనల్గా సీఎం పీఠం ఇస్తారు, ఒకవేళ కేసీ వేణుగోపాల్ మేము ప్రతిపాదిస్తే వీడి సతీష్ని ఏం చేస్తారు, ఒకవేళ వీడి సతీష్ని ప్రతిపాదిస్తే కేసీ వేణుగోపాల్ ఏమంటారు, వీరిద్దరు కాకుండా రమేష్ చెన్నితల పేర్లు ప్రస్తావిస్తే వారిద్దరు ఏమంటారు, ఇదంతా కూడా అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మొత్తం అంతా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే ఉండదు, ఎవరు కూడా దీన్ని సమ్మతించరు. కాబట్టి ఎవరికి వారే నాకు ఇది ఒక్కసారి అవకాశం ఉంది, ఇదే చివరి అవకాశం కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అనేది కూడా రమేష్ చెన్నితల కూడా అధిష్టానాన్ని కోరుకున్నట్టు తెలిసింది. ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయి, ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వచ్చి అధిష్టానం పెద్దలను కలిశారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలి, వయసు పైబడిన నేపథ్యంలో ఇప్పుడు తనకు ఒక అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలి, సంఖ్యాబలం పరంగా చూసుకుంటే నాకే మద్దతు ఉంది కాబట్టి నాకు ఇవ్వాలని ఆయన చెప్తున్నారు. కానీ ఇటు వీడి సతీశన్ మాత్రం కార్యకర్తల బలం ఉంది, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, పార్టీ బలోపేతానికి పార్టీ కేడర్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ కూడా వీడి సతీశన్ పార్టీని బలోపేతం చేశారు అనేది కూడా ఆయన వర్గం చెప్తుంది. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలనేది కూడా వీడి సతీశన్ వర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ముగ్గురు కూడా పొటెన్షియల్ లీడర్సే కేరళకు సంబంధించి మనం చూస్తే, అందులోనూ కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితులుగా ఉంటారు అధిష్టానానికి. ఈ నేపథ్యంలో మరి ఒకరికి సీఎంగా ఖరారు చేస్తూ, అంటే ఒకరిని సీఎంగా ఖరారు చేసిన తర్వాత మరి మిగిలిన ఇద్దరిని ఏ విధంగా సంతృప్తి పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిష్టానం? క్యాబినెట్లో వారికి కీలక క్యాబినెట్ బెర్త్లు ఇవ్వడం కానీ లేకుంటే ఇటు డిప్యూటీ సీఎంలు కల్పించడం కానీ, ముగ్గురు ఒకరిని సీఎం చేయడం లేదా 2 డిప్యూటీ సీఎంలు చేయడం అనేది ఒక ప్రతిపాదన. లేని పక్షంలో ఇద్దరిలో రమేష్ చెన్నితల కానీ, మరోవైపు వీడి సతీశన్ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, ముగ్గురులో ఏ ఒక్కరికి సీఎం పదవి వచ్చినప్పటికీ కూడా ఇద్దరికి కూడా కీలక ప్రాధాన్యం అనేది పార్టీలో ఉండబోతుంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఫైనల్గా అసలు సీఎం ఎవరు కాబోతున్నారు? అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న కేసీ వేణుగోపాల, మరోవైపు పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలు ఇన్ఛార్జ్ కూడా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఇష్యూ వచ్చినా కానీ ముందు కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రస్తావించిన తర్వాత, చర్చించిన తర్వాత ఫైనల్గా రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే వద్దకు కేసీ వేణుగోపాల్ ఈ విషయాలని కూడా తీసుకుని వెళ్తారు, నివేదిక రూపంలో వారికి సమర్పిస్తూ ఉంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీకి సంబంధించి వాయనాడ్ నుంచి గెలుపొందడంలో, మరోవైపు రాయ్బరేలీ నుంచి 2 చోట్ల పోటీ చేసే నేపథ్యంలో అక్కడ రాయ్బరేలీలో ఓడిపోవడం, ఇటు మరోవైపు వాయనాడ్లో గెలుపొందడంలో కూడా కేసీ వేణుగోపాల్ కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆ సానుభూతితో రాహుల్ గాంధీ అలాగే అధిష్టానం కేసీ వేణుగోపాల్కు ఏమైనా మద్దతు ఇచ్చి సీఎంగా అవకాశం ఇస్తారా, లేదా ప్రజల్లో ఎక్కువగా మద్దతు ఉన్న వీడి సతీశన్కు వరుసగా 2001 నుంచి 2026 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వీడి సతీశన్ కానీ, ఇటు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీడి సతీశన్ ఎవరికి ఇస్తారు? అంటే ఎలక్షన్లో గెలవడం వరకు ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిని నియమించడం కానీ ఎంపిక చేయడం అనేది తీవ్ర తలనొప్పిగా అనేది మారుతోంది అన్ని పార్టీలకు. దానిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తుది కసరత్తు చేరుకున్న కేరళ సీఎం అంశం అనేది మొత్తం కేరళ కాంగ్రెస్ సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ కానీ, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పరిశీలకులు ఇద్దరు కూడా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, మరొక సీఎం అభ్యర్థులు ముగ్గురు, ఇటు రాహుల్ గాంధీ ఖర్గే అధ్యక్షతన సమావేశమయ్యారు. ఇక దీనికి సంబంధించి సాయంత్రానికి తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరు సీఎం అభ్యర్థి అనేది కూడా అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రైట్ శివ, థాంక్యూ.